హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియో ద్వారా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 10,000 రూపాయల సేవింగ్స్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్లలో కీలక మార్పులు అనేవి జరిగాయి. దాన్ని ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ముందుగా ఐడిఎఫ్సి బ్రాండ్ అంబాసిడర్ ద గ్రేట్ అమితాబ్ బచ్చన్ సార్. ఇంట్రెస్ట్ రేట్ మార్పులు అనేవి 15 జూలై 2024 జరిగాయండి. 5 లక్షల లోపు అమౌంట్ కనుక మీరు సేవింగ్స్ ఖాతాలో ఉంచినట్లయితే మీకు 3% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. 5 లక్షల రూపాయల నుంచి 50 కోట్ల వరకు 7.25% ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది. 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు 5% ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు వస్తుంది. 100 కోట్ల నుంచి 200 కోట్ల వరకు 4.5% ఇంట్రెస్ట్ రేట్ అనేది మీకు వస్తుంది. 200 కోట్ల వరకు 3.5% ఇంట్రెస్ట్ అనేది మీ ఖాతాలో ప్రతి నెల కూడా క్రెడిట్ అవుతూ ఉంటుంది. ముందుగా మంత్లీ ఇంట్రెస్ట్ గురించి చూద్దాం. మిగతా బ్యాంకులు ఏంటంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాయి సేవింగ్స్ అకౌంట్ ఖాతాలో. ఈ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వచ్చేసరికి ప్రతి నెల కూడా ఇంట్రెస్ట్ అనేది మీ సేవింగ్స్ అకౌంట్ ఖాతాలో క్రియేట్ చేస్తూ ఉంటుంది. మీరు ఎంత దాచుకుంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ప్రతి నెల అనేది ఈ టేబుల్లో చూపించాను. మీరు 1,00,000 రూపాయలు కనుక సేవ్ చేసుకుంటే ప్రతి నెల 250 రూపాయలు వస్తుంది. 2 లక్షలు సేవ్ చేసుకుంటే ప్రతి నెల 500 రూపాయలు వస్తుంది. 3 లక్షలు కనుక సేవ్ చేసుకుంటే ప్రతి నెల 750 రూపాయలు వస్తుంది. 4 లక్షలు కనుక సేవ్ చేసుకుంటే ప్రతి నెల 1000 రూపాయలు వస్తుంది. 5 లక్షలు కనుక మీ సేవింగ్స్ అకౌంట్లో సేవ్ చేసుకుంటే ప్రతి నెల 1,250 రూపాయలు వస్తుంది. 10 లక్షలు కనుక మీ సేవింగ్స్ అకౌంట్లో సేవ్ చేసుకుంటే 4,270 రూపాయలు వస్తుంది. 20 లక్షలు కనుక మీ సేవింగ్స్ అకౌంట్లో వేసుకుంటే ప్రతి నెల 10,312 రూపాయలు ఇంట్రెస్ట్ అనేది మీ అకౌంట్లో వస్తుంది. అలాగే 1,00,00,000 రూపాయలు కనుక మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్నట్లయితే ప్రతి నెల 58,645 రూపాయలు మీ అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మీరు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 10,000 రూపాయల సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయగానే మీరు 20 లక్షలు అనేవి అకౌంట్లో క్రియేట్ చేశారు. ఈ 20 లక్షలు ఆ నెల వాడకుండా అలాగే ఉంచినందుకు గాను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీకు 10,312 రూపాయలు అనేవి ఇంట్రెస్ట్ రూపంలో మీకు ఇచ్చింది. 2 నెలలు కూడా మీరు 20 లక్షలు ప్లస్ 10,312 రూపాయలు వాడకుండా అలాగే ఉంచేశారు. అప్పుడు 3 నెలల్లో మీ అసలు ప్లస్ ఇంట్రెస్ట్ వాల్యూ ఎంత అవుతుందంటే 20,21,483 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే 2 నెలలకి 21,483 రూపాయలు. ఈ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వల్ల మీరు ఎంత బెనిఫిట్ పొందారంటే 859 రూపాయలు అనేది మీరు 3 నెలల్లో బెనిఫిట్ పొందారు. నెక్స్ట్ క్రెడిట్ కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్ వచ్చేసరికి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే ఈ క్రెడిట్ కార్డ్కి యాన్యువల్ ఛార్జెస్ అనేవి 0. అంటే మీరు సంవత్సరం మొత్తం మీద ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ కూడా మీరు పే చేయరు. ఇంకోటి ఈ క్రెడిట్ కార్డు వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం బయట టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఎలక్ట్రానిక్ షోరూమ్స్లో పర్చేజ్ చేస్తూ ఉంటాం. మనకు తెలిసిన షోరూమ్స్ సోనోవిజన్, బజాజ్ ఎలక్ట్రానిక్స్, అలాగే రిలయన్స్ ఎలక్ట్రానిక్స్. వీటిలో టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ పర్చేజ్ చేసినప్పుడు ఈఎంఐ ఆప్షన్ అనేది ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ కనుక మనం చూస్ చేసుకున్నట్లయితే అప్ టు 10% క్యాష్ బ్యాక్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మీరు ఒక టీవీ కొన్నారు, దాని వాల్యూ 40,000. మీరు ఈఎంఐ ఫెసిలిటీ కనుక ఈ 40,000లో కడదాం అనుకుంటే మీకు ఈ టీవీ అనేది 36,000కే వస్తుంది. అంటే 10% క్యాష్ బ్యాక్ రూపంలో మీరు ఈ క్రెడిట్ కార్డ్ వల్ల లాభం పొందుతారు. ఇది ఇంకో అడ్వాంటేజ్ ఈ క్రెడిట్ కార్డ్కి. నెక్స్ట్ వచ్చేసరికి 1+1 మూవీ టికెట్ ఆఫర్.
మీకు ప్రతి నెల కూడా 2 1+1 మూవీ టికెట్ ఆఫర్లు అయితే ఈ క్రెడిట్ కార్డ్ ద్వారా మీకు వస్తాయి. అంటే మీరు ఒక టికెట్ మాత్రమే పే చేస్తారు, రెండో టికెట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఇది బుక్ మై షో ద్వారా బుక్ చేసుకోవచ్చు. పేటిఎం ద్వారా కూడా మనం ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి రివార్డ్ పాయింట్స్. రివార్డ్ పాయింట్స్కి ఎక్స్పైరీ ఉండదు. ఇందాక చెప్పుకున్నట్టు బుక్ మై షోలో కనుక మనం బుక్ చేసుకుంటే ఇప్పుడు బుక్ మై షోలో కొత్త ఆప్షన్ వచ్చింది. రివార్డ్ పాయింట్స్ ద్వారా కూడా మనం టికెట్ని బుక్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డు లాస్ట్ 1 year నుంచి వాడుతున్నారు, మీ దగ్గర ఒక 5,000 రివార్డ్ పాయింట్లు ఉన్నాయి. మీరు బుక్ మై షోలో బుక్ చేసుకున్నప్పుడు బుక్ విత్ రివార్డ్ పాయింట్స్ అనే ఆప్షన్ కనుక మీరు చూస్ చేసుకున్నట్లయితే మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా రివార్డ్ పాయింట్స్ నుంచి టికెట్ బుక్ అవుతుంది. ఈ రివార్డ్ పాయింట్స్ వల్ల ఇదొక అడ్వాంటేజ్. అందులో ఇవి ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వవు, మీ క్రెడిట్ కార్డ్ ఖాతాలో అలాగే ఉండిపోతాయి. ఇంకోటి డెబిట్ కార్డ్. మనకి ఈ 10,000 అకౌంట్కి వీసా క్లాసిక్ డెబిట్ కార్డ్ అనేది బ్యాంక్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనం అకౌంట్ ఓపెన్ చేసిన 4 working daysలో మన ఇంటికి పోస్ట్ ద్వారా వస్తుంది. ఈ డెబిట్ కార్డ్ ద్వారా పర్ డే ₹1,00,000 వరకు మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఐడిఎఫ్సి ఏటీఎం అయితే పర్ ట్రాన్సాక్షన్ 15,000 వస్తాయి. బయట బ్యాంక్ ఏటీఎంలు అయితే పర్ ట్రాన్సాక్షన్ 10,000 వస్తాయి. మీరు ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈ పీవైఎస్ టెర్మినల్ ద్వారా, అంటే ఈ స్వైపింగ్ మిషన్ ద్వారా డెబిట్ కార్డ్ యూజ్ చేసి పర్ డే 4,00,000 షాపింగ్ అనేది మీరు చేసుకోవచ్చు. ఇంకోటి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఈ 10,000 అకౌంట్ ఖాతాకి 5,00,000 పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇంకొకటి ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. ఈ 10,000 అకౌంట్ ఓపెన్ చేసినందుకు గాను ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 30,00,000 ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ని అకౌంట్ హోల్డర్కి ఫ్రీగా ఇస్తుంది. అలాగే ఈ 28 ఫీచర్స్ ఈ 10,000 అకౌంట్లో మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తాయి. మనం ఇక్కడ డైలీ ట్రాన్సాక్షన్స్లో ఏం వాడతామంటే ఐఎంపిఎస్ కానీ, నెఫ్ట్ కానీ, ఆర్టీఎస్ కానీ, క్యాష్ డిపాజిట్, విత్డ్రాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్, చెక్ బుక్, డెబిట్ కార్డ్ ఇష్యూయన్స్, ఏటీఎం ట్రాన్సాక్షన్స్కి, వీటన్నిటికి మన సంవత్సరానికి 3,000 నుంచి 5,000 రూపాయలు బయట బ్యాంకులకి మనం ఖర్చు పెడుతున్నాం. అంటే ఛార్జెస్ రూపంలో మన దగ్గర నుంచి అవి వసూలు చేస్తున్నాయి. మనం ఈ 10,000 కనుక ఈ అకౌంట్లో మెయింటైన్ చేసినట్లయితే ఈ 5,000 మనకి సేవ్ అవుతాయి. అంటే మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి 10,000 కనుక మెయింటైన్ చేస్తే ₹1 కూడా మనం చెల్లించాల్సిన పని ఉండదు. సో ఇవి ఫైనాన్స్ ఫీచర్స్. మీకు ఈ ఫీచర్స్ నచ్చి అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే నా పేరు కార్తిక్, ఇది నా మొబైల్ నెంబర్. ప్లీజ్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.